పంతులు గారు, మీరు మంచి ముహూర్తం చూసి పెట్టండి. చూస్తున్నానయ్యా. వధూవరుల జాతకాల్లో ఓ చిన్న దోషం ఉంది. అమ్మయ్యా, నా ఆశ ఇంకా కొన ఊపిరితో ఉంది. దోషం అంటే పెళ్లి చేయకూడదు కదా పంతులు గారు. నాకు అలా చేస్తే నా మొగుడు నా పుస్తి తెంచి పుట్టుకుమనిపోయాడు. అయ్యా, ఇదేం అంత పెద్ద దోషం కాదు. నివారణ కోసం ఒక హోమం జరిపిస్తే చాలు. నీలాంటి వాడు అప్పట్లో ఉండుంటే ఎంత బాగుండేది పంతులు గారు. నా తాళి నిలబడి ఉండేది. నువ్వు ఉండమ్మా సుమంగళి. పంతులు గారు, వెంటనే ఆ హోమం జరిపించండి. అంటే అయ్యా, వరుడు ఒక్కడు ఉండి హోమం చేస్తే సరిపోదు, వధువు కూడా చెయ్యాలి. సార్, మన ఇంట్లో ఏదైనా హోమం జరుగుతోందా? హోమం ఏంటి నాన్న? రా అభి, సమయానికి వచ్చావు. పంతులు గారు నీది అమ్మాయిది జాతకాలు చూశారు. చిన్న దోషం ఉందంట, హోమం చేయమంటున్నారు. ఈ కాలంలో కూడా దోషాలు హోమాలు ఏంటి నాన్న? అయ్యా, సంస్కృతి ఈవెంట్స్ నిర్వాహకులు మీరు. మీకు తెలియని విషయం ఏముంటుంది చెప్పండి. శాస్త్ర ప్రకారం కొన్ని చెయ్యాలి. సరే, మీ ఇష్టం నాన్న. అయ్యా, అబ్బాయి గారు కూడా ఒప్పుకున్నారు. శుభస్య శీఘ్రం అన్నారు కాబట్టి వెంటనే వధూవరులతో హోమం చేయించండి. పెళ్లికి ముందే కలిసి హోమం జరిపించటం ఏంటి పూజారి గారు? ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. ఎలాగో కాబోయే దంపతులే కదత్తయ్య. ఇంట్లో పెద్దదాన్ని నేనున్నానమ్మా. కాస్త నా నిర్ణయాన్ని కూడా గౌరవించు. సారీ అత్తయ్య. పావని అన్న దాంట్లో తప్పే ఉంది జయంతి. ఎందుకు నీ పెద్దరికాన్ని ముందుకు తెచ్చి పావనిని చిన్నబుచ్చుతున్నావు? మీకేదీ తప్పుగా అనిపించదు. పెళ్లికి ముందే పక్కన కూర్చోపెట్టి వ్రతాలు హోమాలు చెయ్యిస్తుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు? చూసే వాళ్ళ కోసం కాదు కదమ్మా హోమం చేసేది. భాస్కర్, నీకు పూర్తిగా తెలిస్తే మాట్లాడు, లేదంటే మౌనంగా ఉండు. పంతులు గారు చేయించమని చెప్పారు కదమ్మా. అంటే ఏంట్రా, మీ అమ్మకేం తెలీదు అనుకుంటున్నావా? నువ్వు అనవసరంగా నాకు అమ్మకి గొడవలు పెట్టదత్తయ్యా. ఎవ్వరూ గొడవలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరింట్లో వాళ్ళు విడిగా హోమం చేసుకుందాం. కలిసి చేయడం వద్దు. నీ మాట నీదే కాని మా మాట వినవా? చూడండి, నిన్న మీరందరూ నాకు విషయం చెప్పారు, నేను విన్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు వినండి. సరే పంతులు గారు, తను అంతగా చెప్తోంది కాబట్టి అలాగే కానిద్దాం. మనింట్లో హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. వాళ్ళింట్లో హోమం చేసుకోమని మూర్తి గారికి ఫోన్ చేసి చెప్తాను. అలాగేనండి. కానీ ఈ హోమం వధూవరులు ఒంటరిగా చెయ్యాలి, మీరెవ్వరూ ఉండకూడదు. అలాగా? అయ్యో, దాందే ఉంది సార్. అలాగే చేద్దాం. మాకు ఏ అభ్యంతరం లేదు. ఉంటాను సార్.
ఎవరండి? రామ్మోహన్ రావు గారు సుశీల. ఏమంటున్నారు? మన అమ్మాయి వాళ్ళ అబ్బాయి జాతకాలని పంతులు గారికి చూపించారట. 2 జాతకాలు చక్కగా కుదిరాయట. ఇది దేవుడు కుదిర్చిన సంబంధం అండి. అవును. జాతకాలు కలవకుండా ఎలా ఉంటాయి? వసు జాతకం ఎవరితోనైనా మ్యాచ్ అయిపోతుందా ఆంటీ? తను లక్కీ గర్ల్. అయితే నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నీ లైఫ్ కంటే ఫస్ట్ క్లాస్ గా ఉన్నావు. అవును వసు, నీది మహర్జాతకం. నీకు మహారాణి యోగం ఉంది. అయితే ఇంకే ఏదైనా రాజ్యం చూసి పట్టాభిషేకం చేయండి. ఇప్పుడు చేస్తుంది అదే కదే. అభిరామ్ మహారాజు గారికి ఈ వసుంధర మహారాణిచ్చి కళ్యాణోత్సవం జరిపించబోతున్నాం. పెళ్ళయ్యాక సంస్కృతి ఈవెంట్స్ కి రాజ్యం నీదే. ఆ రాజ్యానికి నువ్వే మహారాణివి. చక్కగా చెప్పావమ్మా. వసు ఎక్కడున్నా మహారాణియే. అయితే నన్ను ఇక్కడే ఉంచొచ్చు కదా నాన్న? ఇక్కడ కూడా నేను మహారాణినే కదా. వాళ్ళింకా ఏం చెప్పారండి? అబ్బాయి అమ్మాయిల పేర్లతో రేపు గుళ్ళో హోమం జరిపించాలట. పెళ్లికి ముందే హోమమా? కలిసి కాదులే, విడివిడిగా. వాళ్ళ హోమం వాళ్ళది, మన హోమం మనది. ఏం చేసినా నాకేం అభ్యంతరం లేదండి. నీకు దేనికి అభ్యంతరం లేదమ్మా. తొందరగా నా పెళ్లి చేసి నన్ను వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావు. అవునే, నీకు 3 పూట్ల భోజనం పెట్టడం నా వల్ల కాదు. ఇంకా బట్టలు నగలు ఎన్నాళ్ళని కొనిస్తాం? అందుకేగా కుట్ర చేసి పంపాలనుకుంటున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? నువ్వెక్కడున్నా మా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. మనిషిని దగ్గర పెట్టుకోరు గాని మనసుని పంపిస్తారంట. పింకీ, నువ్విక్కడే ఉండాలమ్మా. వసు పెళ్ళయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళనా ఆంటీ? వసుని అత్తారింటికి పంపించిన తర్వాతే నేను మా అత్తారింటికి వెళ్తాను. నా పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నావు కదూ. నువ్వు నా పెళ్లి చేసావు కదా, అందుకే నేను నీకు పెళ్లి చేస్తున్నాను. కక్ష తీర్చుకుంటున్నావన్నమాట. కాదు, రుణం తీర్చుకుంటున్నాను. ఇంకా నిన్ను రుణపడేలా చేసి వెళ్తాను. ఇంకేముంది నువ్వు చేయడానికి? నా ఫస్ట్ నైట్ కి నువ్వు నన్ను అలంకరించలేదు కదా, నీ ఫస్ట్ నైట్ కి నేను నిన్ను అలంకరిస్తాను. నీకు అస్సలు సిగ్గులేదే, కొంచెం కూడా బుద్ధి లేదు. నీ నాలుగు అస్సలు నీ కంట్రోల్లో లేదు.
ఎందుకు నా చున్నీ పట్టుకున్నావు? నేనేం మీ చున్నీ పట్టుకోలేదు, అదే ఎగురొచ్చి నా మొహం మీద పడింది. నేను ఇక్కడున్నాను, మీరు అక్కడున్నారు. నా చున్నీ మీ దగ్గరికి ఎలా వస్తుంది? ఆ మాట గాలిని అడగండి. అది కనిపించదనేగా గాలి మీద నెట్టేస్తున్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే గాలికి ఎగురొచ్చింది. ఏది ఇప్పుడు ఎగరట్లేదే? అప్పుడు గాలి ఉంది, ఇప్పుడు గాలి లేదు. గాలి కబుర్లు చెప్పకండి. కానీ ఇప్పుడు చున్నీ కదలకుండా పట్టుకున్నారు. అంటే ఇందాక కావాలని నేనే చున్నీని వదిలేశానంటున్నారా? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆడపిల్లల చున్నీలాగే అల్లరివాళ్ళ కనిపిస్తున్నానా? ఇందాక మీరు చేసింది అదేగా. ఎక్స్క్యూజ్ మీ, నేను అలాంటి వాడిని కాదు. దొరకనంత వరకు అందరూ బుద్ధిమంతులే. దొరికిన తర్వాత కూడా బుకాయిస్తున్నారు చూడండి. మీలాంటి వాళ్ళని ఏమనాలి? మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. అనండి. గొంతు విన్నట్టుంది, మనిషిని చూసినట్టుంది, ఎక్కడో కలిసినట్టుంది. ఇలాగే కదా కథలు మొదలు పెడతారు. మీ మగ బుద్ధే అంతా. ఇందాకేమో చున్నీ లాగలేదు అన్నారు, ఇప్పుడేమో ఎక్కడో పరిచయం ఉన్నట్టు మాటలు కలుపుతున్నారు. మేడం, సార్ తప్పేం లేదు మేడం. నేను చూశాను మేడం, మీ చున్నీనే గాలికి ఎగిరి ఆ సార్ మీద పడింది. ఓ, ఈయనకి నువ్వు సపోర్టా? ఎంత ఇచ్చి పెట్టుకున్నాడేంటి? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్ళంతా ఒక్కటైపోతారు. చూడండి, నేను అలాంటి వాడిని కాదని చెప్తున్నాను కదా. ఏంటి ఏదో సొంత పెళ్ళాన్ని దబాయించినట్టు దబాయిస్తున్నారు? ఆడపిల్లే కదా, అది ఒంటరిగా ఉంది, ఏమన్నా పడుతుందనా? ఐఎమ్ సారీ. హలో, చేసిందంతా చేసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నారా? బాబు బండి బండి, ఈ టైంలో పెట్టకూడదు బండి. సరే సార్. నా తప్పేం లేకపోయినా సారీ చెప్పాను కదా. తప్పు చేశారు కాబట్టే సారీ చెప్పారు. ఏంటమ్మా గొడవ? చూడండి, ఇతను ఈవిటేసింగ్ చేస్తున్నాడు. చూడ్డానికి పెద్దింటి వారిలా ఉన్నారు. ఆడపిల్లని ఇలా రోడ్డు మీద హరాష్ చేయవచ్చా? సారీ చెప్పండి. ఆల్రెడీ చెప్పాడు. మరి ఇంకేంటమ్మా, వెళ్ళండి. సార్ మీరు కూడా వెళ్ళండి.
కూర్చోండి బాబు. బొట్టు పెట్టుకోండి. అక్షతలు వేసి నమస్కారం చేసుకో బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నారాయణాయ నమః. యజ్ఞనారాయణాయ నమః. హరి ఓం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విస్తృతో వృత్వా అక్షతిష్టదశాంగులం పురుషయే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత ఆమృతత్వశేషానః యతన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుష పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యాం.